డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం. శ్రావణ మాసంలో విశేష పూజలు. 21న లక్ష రుద్రాక్ష పూజ, 22న సామూహిక వరలక్ష్మి వ్రతాలు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం మహాపర్వదినం పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అండ్ కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ మీడియాకు తెలిపారు. ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు రుద్రాక్షలు ప్రసాదంగా అందిస్తామన్నారు. ఈ నెల 22వ తేదీ శ్రావణ మాసం ఆఖరు శుక్రవారం రోజున ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేశామని, అధిక సంఖ్యలో మహిళలు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. మిగిలిన వివరాలకై కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఓం నమో వీరేశ్వరాయ. మన మురమళ్ళ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానంలో రేపు అనగా 21/8/25న లక్ష రుద్రాక్షమాల పూజ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నామండి. ఈ రుద్రాక్షలు మనం కాశీ నుంచి అక్కడ పూజ చేయించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రేపు ఈ కార్యక్రమంలో ఈ ప్రధాన అర్చకులైనటువంటి సుమన్ గారు మరియు రాంబాబు గారు మరియు మన కళ్యాణ పురోహితులు రమేష్ గారు మొత్తం ఆధ్వర్యంలో మొత్తం అర్చగా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా నడుస్తుంది. రేపు ఉదయం 8 గంటలకి ఈ రుద్రాక్షలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఊరేగింపుగా మన నదీ తీరానికి తీసుకువెళ్ళి అక్కడ పూజా కార్యక్రమం నిర్వహించి మరలా మనం దేవస్థానం తీసుకొచ్చి ఇక్కడ అభిషేక కార్యక్రమాలు, అలంకరణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిపించడానికి సకల ఏర్పాట్లు చేసుకున్నాము. ఈ సందర్భంగా మనకి ఈ కార్యక్రమం అంతా అయ్యేలోకి మనకి రేపు ఈవినింగ్ 4 నుంచి 5 మధ్యలో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం మరుసటి రోజు అనగా 22వ తారీఖున ఎవరైతే ఈ పూజకి రుసుము చెల్లించారో వారికి అందరికీ కూడా రుద్రాక్షలు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేపు వచ్చినటువంటి భక్తులకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మంచినీటి సదుపాయం, వారికి ప్రసాదం ఇత్యాది ఏర్పాట్లన్నీ కూడా మనం చేస్తాము. అదేవిధంగా ఈ యొక్క పూజను వీక్షించడానికి LED స్క్రీన్స్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా మనకి 22వ తారీఖు అనగా శుక్రవారం నాడు సామూహిక కుంకుమ పూజలు మహిళలకే ఏర్పాటు చేయడానికి వాటికి కూడా మనం చక్కగా ఏర్పాట్లన్నీ చేసుకున్నాము. మరి ఆ రోజు 22వ తారీఖు ఉదయం 8-8:30 మధ్యలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్కడికి వచ్చినటువంటి మహిళలకు మనం రూపు, దానికి సంబంధించినటువంటి పూజా సరుకులు, పసుపు, అదేవిధంగా జాకెట్ ముక్క, ఈ విధంగా పూజకు సంబంధించినటువంటి సామాన్లన్నీ కూడా మనం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ పూజ అనంతరం కూడా అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకోవాలని ఈ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.